దైవం మానుష రూపం అంటే మనిషి రూపంలో దైవం కరణమే దైవం మానుష రూపం అన్నాడు షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా షిరిడిలో సుమారు ఒక 60 ఏళ్ల పాటు అక్కడ తన సేవలు, తన యొక్క అద్భుతమైనటువంటి అంటే ప్రజలకు హితబోధ చేయడం, ప్రజలకు ఒక జ్ఞానాన్ని పంచడం, అజ్ఞానిగా ఉండడం రోగిష్టి రోగి కన్నా ప్రమాదం అని చెప్పినటువంటి సాయిబాబా ఇలా ప్రపంచానికి అనేక జ్ఞానాన్ని, విలువలను, ఇలా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎలా ఉండాలో తెలిపినాడు. నిజంగా సాయి యొక్క బోధనలు, సాయిబాబా యొక్క ఆచరణ విధానం అనేక మంది, కోట్లాది మంది ప్రజలను ఆకర్షితుని చేసింది. ఆయన 1918లో ఆయన పరమాపదించడం జరిగింది. ఆ టైంలో ఆయన చనిపోయిన రోజును కూడా పండగ వాతావరణంగా చేసుకోవాలని కూడా చెప్పారు. జీవితంకు మనం పుట్టి మనము తనువు చాలించిన తర్వాత అది కూడా ఒక పర్వదినంగా కావాలని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భం. ప్రజలను అజ్ఞానంలో నుంచి బయటికి రావాలి. ఒకవేళ రోగం అనేది మనిషి శరీరాన్ని నాశనం చేస్తే అజ్ఞానం అనేది ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పినటువంటిది. మూఢనమ్మకాలు కానీ లేదంటే దుర్మార్గమైనటువంటి అజ్ఞాని ఎవడంటే దుర్మార్గుడు. మనిషిని మనిషిగా చూడలేనోడు అజ్ఞాని, మనిషిని మతానికి ముదిపెట్టినోడు అజ్ఞాని, మనిషికి కులాన్ని అడ్డం పెట్టినోడు అజ్ఞాని, మనుషుల మీద దోపిడీ చేస్తోడు అజ్ఞాని, తన సొంత లాభం చూసుకొని ఇతరులను పాడు చేసేవాడు అజ్ఞాని, ఇంకా దుర్మార్గాలు చేసే వాళ్ళంతా అజ్ఞానులే. జ్ఞాని చేసేటువంటి విధానం చాలా సేవా దృక్పథాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది. అనేక రకాలుగా ప్రేమతోటి, సేవతోటి ప్రపంచాన్ని జయించవచ్చు. అజ్ఞాని ఈ ప్రపంచాన్ని మొత్తము నాశనం కూడా చేయొచ్చు. ప్రపంచాన్ని ఒక స్వర్గంగా మారవాలంటే జ్ఞానం కావాలి, దుఃఖదాయకంగా రక్తం పారించాలంటే అజ్ఞానం కావాలని చెప్పి సాయిబాబా షిరిడీల గారిలో ఈ నినమున కొంతమంది షిరిడి సాయిబాబా ముస్లిం కాబట్టి ఎవరు కూడా మొక్కొద్దు, దర్గాల మొక్కొద్దు అని మాట్లాడారు. ఆ మాధవిలతో ఎవడెవడో ఇంకా పంకిమాలి వాళ్ళంతా. ఇక తర్వాత కేంద్రం మరి ఏమైనా మొట్టకాయలు వేసింది ఏమైందో ఈ మధ్యలో సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది హిందువులే సాయిబాబాను ఫాలో అవుతారు. ఉన్న ఓట్లు కూడా పోయేటట్టున్నాయని జర నోరు మూసినట్టున్నారు. మొత్తం మీద సాయిబాబా పుట్టపర్తిలో అనేక మామూలు డెవలప్ అవుతలేదు. అక్కడ హాస్పిటల్స్ కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, స్కూల్స్ కానీ, అక్కడ అనేక రకాలుగా వైజ్ఞానిక కేంద్రాలు కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలను వాళ్ళు సేవల రూపంలో, సేవా రూపకంలో చేస్తూ ఒక సాయిబాబా యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి షిరిడీలో నేను ఇంతకు మొదలు ఆల్ ఇండియా సోషల్ మీడియా సమ్మిట్ ఒకటి నిర్వహిస్తే నాకు ఆహ్వానం వస్తే నేను వెళ్ళినప్పుడు అక్కడ కార్యక్రమాలు పరిచయం చేసిరు. మాకు అన్ని ఉచితంగా, టెంపుల్ కూడా కెమెరాలు అలౌ చేయరు, మమ్మల్ని మీడియా నుంచి మాకు అలౌ చేసిరు. అందులోకి టెంపుల్లోకి మాకు అన్ని స్పెషాలిటీస్ ఏర్పాటు చేసిరు. ప్రత్యేక బస్సు పెట్టిరు, రూమ్ ఫ్రీ ఇచ్చిరు, అన్ని చూపించారు. మేము పోయినాం, హాస్పిటల్స్ పోయినాం, తిరిగినాం. వాళ్ళ సేవా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, కాలేజీలు ఎలా ఉన్నాయి, చదువు ఎలా ఉంది, విద్యార్థులను ఎలా విధంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. గొప్ప విజ్ఞాన కేంద్రంగా సాయిబాబా షిరిడి ఏ విధంగా విరసిల్లుతుందో క్లియర్ గా మాకు చూపించారు. ఆయన జ్ఞాన సంపద సమాజానికి ఏ విధంగా మనిషిని ఒక అద్భుతమైన మనిషిగా ఆయన ఏమన్నాడు, దైవం మానుష రూపంలో, దేవుడు మనిషి రూపంలో ఉండడమే పెద్ద గొప్ప. మంచి పనులు చేసే వాళ్ళంతా దేవుళ్ళే. అది సాయిబాబా గారి యొక్క విధానం. కానీ ఇవాళ ఏం చేసే ముందు కాబట్టి ఇక వీడు దైవం లేక ప్రవర్తిస్తాడు. మతాలు వీళ్ళు ఇదే కాదు, వాళ్ళు కూడా అట్లా తయారయ్యారు. వీళ్ళని చూసి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళంతా వీళ్ళ మీద దుమ్ము వస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఈ సిస్టంలో కరెక్ట్ కాదు. మొత్తం మీద సాయిబాబా గారి యొక్క మానవ అంటే దైవం మానుష రూపంలో ఉన్నటువంటి సాయిబాబా గారు ప్రపంచానికి ఆదర్శం. ఆయన అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. జై షిరిడి సాయిబాబా.